జై శ్రీ సద్గురు ప్రభు మహారాజ్కి జై. సుజ్ఞాన దీపమును గురుగీతలు ప్రథమోధ్యాయం ప్రారంభం. అయితే కొద్దిగా చదవలేనటువంటి వాళ్ళ ప్రాక్టీస్ కోసము కొద్దిగా ఓన్లీ చదువుకుంటూ వెళ్దాం. ఫస్ట్ అధ్యాయం మొత్తము. శ్రీమత్కారుణికం మహాగుణనిధిం పూర్ణ ప్రభావాసురం నిర్ద్వంద్వం నిరపేక్షకామమలం నిస్సంగమాద్యం విభుం నిత్యానందమయం నిరీహమతులం నిర్ముక్తకర్మాదికం శ్రీకృష్ణాఖ్య గురుం భజేహమనిశం శ్రీచిత్తసంతోషణం యం బ్రహ్మ వేదాంత విదో వదంతి పరం ప్రధానం పురుషం తధాన్యే విశ్వోద్గతే కారణమీశ్వరం వా తస్మై నమో విఘ్న నివారణాయ. గురుమాల మంత్రానుష్ఠాన విధానం. ఓం అస్య శ్రీ గురుగీతామాల మంత్రస్య భగవాన్ సదాశివ ఋషిః విరాట్ ఛందః శ్రీ గురు పరమాత్మదేవత హం బీజం సహశక్తి సోహం కీలకం శ్రీ గురు కృపా ప్రసాద సిద్ధ్యార్థే జపే వినియోగః అత కరణ్యాసః. ఓం హంసాం సూర్యాత్మనే అంగుష్టాభ్యాం నమః. ఓం హంసీం సోమాత్మనే తర్జనిభ్యాం నమః. ఓం హంసూం నిరంజనాత్మనే మధ్యమభ్యాం నమః. ఓం హంసైం నిరాభాసాత్మనే అనామికాభ్యాం నమః. ఓం హంసోమతను సూక్ష్మాత్మనే కనిష్టకాభ్యాం నమః. ఓం హంసః అవ్యక్తాత్మనే కరతాళకరపృష్ఠాభ్యాం నమః. హత హృదయన్యాసః. అయితే ఈ కరన్యాస హృదయన్యాస చేసేటప్పుడు అంగుష్టము, తర్జనిభ్యాం, మధ్యమభ్యాం, అనామికాభ్యాం, కనిష్టకాభ్యాం ఈ వేలను తాకుతూ క్రియాపూర్వకంగా చదవాలి. అయితే వీటి యొక్క సారాంశం ఏముంటుంది అనేది విచారణ చేసేటప్పుడు చెప్పుకుందాం. అదా హృదయన్యాస. ఓం హంసాం సూర్యాత్మనే హృదయాయ నమః. ఓం హంసీం సోమాత్మనే శిరసే స్వాహ. ఓం హంసోం నిరంజనాత్మనే శిఖాయ వౌషట్. ఓం హంసైం నిరాభాసాత్మనే కవచాయ హుం. ఓం హంసౌమతను సూక్ష్మాత్మనే నేత్రత్రయాయ వౌషట్. ఓం హంసః అవ్యక్తాత్మనే హస్త్రాయ ఫట్. ఇది హృదయన్యాస, కరన్యాస, హృదయన్యాసలు. ధ్యానం. హంసాభ్యాం పరివృత్తపత్రకమలైర్దివ్యై జగత్కారణం విశ్వోత్తీర్ణమనేకదేహనిలయం స్వచ్ఛందమానందకం ఆద్యంతైకమఖండ చిద్ఘనరసం పూర్ణం హ్యనంతం శుభం ప్రత్యక్షాక్షర విగ్రహం గురుపదం ధ్యాయేద్ విభుం శాశ్వతం విశ్వవ్యాపీనమాదిదేవమమలం నిత్యం పరం నిష్కలం నిత్యోద్బుద్ధ సహస్రపత్రకమలే లుప్తాక్షరే మంటపే నిత్యానందమయం సుఖైకనిలయం నిత్యం శివం స్వప్రభం ధ్యాయేద్దం సపరం పరాత్పరతరం స్వచ్ఛందతః సర్వదా ఊర్ధ్వోమ్నాయ గురోపదం త్రిభువనోంకారాఖ్య సింహాసనం సిద్ధాచార సమస్త వేద పఠితం షట్చక్ర సంచారిణం అద్వైత స్ఫురదగ్నిమేకమమలం పూర్ణ ప్రభాశోభితం శాంతం శ్రీ గురు పంకజం భజమన చైతన్య చంద్రోదయం నమామి సద్గురుం శాంతం ప్రత్యక్షం శివరూపిణం శిరసాయోగపీఠస్థం ముక్తికామ్యార్థసిద్ధిదం ప్రాతః స్థిరసి శుక్లాభ్యాం ద్వినేత్రం ద్విభుజం గురుం వరాభయకరం శాంతం స్మరేత్తం నామపూర్వకం. శ్రీ ఇక్కడ ఎవరి యొక్క గురు పరంపర మనకు ముఖ్యంగా 3 తరాలు అయితే మనం అనుకోవాలి. శ్రీ అనంతలక్ష్మి సమేత శ్రీమద్భావత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. శ్రీ లలితాంబమాత సమేత శ్రీ సమిష్టి బోధానంద ఉప్పలంచు కృష్ణమూర్తార్య సద్గురు పరబ్రహ్మణే నమః. శ్రీ శ్రీదేవి మాత సమేత శ్రీ నిజబోధానంద భోగేశ్వరార్య సద్గురు పరబ్రహ్మణే నమః. ప్రసన్నవదనాక్షం చ సర్వదేవా స్వరూపిణం తత్పాదోదకజాధారా నిపతంతి స్వమూర్ధని తయా సంక్షాళయద్యేహ శాంతర్బాహ్యగతం మలం తక్షణాద్విరజో భూత్వా ఝాయతే స్ఫటికోపమా తీర్థాని దక్షిణే పాదే వేదాంతాన్ముఖమాశ్రితా పూజయే దర్శితం తంతు తదవిధ్యానపూర్వకం సహస్రదళ పంకజే సకల సీతరశ్మిం ప్రభం వరాభయకరాంబుజం విమలగంధ పుష్పాంబరం
ప్రసన్నవదనే క్షణం సకల దేవతారూపిణం స్మరే చిరసి అంసకం తదవిధానపూర్వం గురుం. పంచోపచార పూజ. లం పృథ్యాత్మనే గంధ తన్మాత్రా ప్రకృతి ఆనందాత్మనే శ్రీ గురుదేవాయ నమః. పృథ్యాత్మకం గంధం సమర్పయామి. హం ఆకాశాత్మనే శబ్ద తన్మాత్రా ప్రకృతి ఆనందాత్మనే శ్రీ గురుదేవాయ నమః. ఆకాశాత్మకం పుష్పం సమర్పయామి. యం వాయువాత్మనే స్పర్శ తన్మాత్రా ప్రకృతి ఆనందాత్మనే శ్రీ గురుదేవాయ నమః. వాయువాత్మకం ధూపం సమర్పయామి. రం తేజాత్మనే రూపతన్మాత్రా ప్రకృతి ఆనందాత్మనే శ్రీ గురుదేవాయ నమః. తేజాత్మకం దీపం దర్శయామి. వం అవాత్మనే రసతన్మాత్రా ప్రకృతి ఆనందాత్మనే శ్రీ గురుదేవాయ నమః. అవాత్మకం నైవేద్యం సమర్పయామి. సర్వాత్మనే సర్వతన్మాత్రా ప్రకృతి ఆనందాత్మనే శ్రీ గురుదేవాయ నమః. సర్వాత్మకాన్ సర్వోపచారాన్ సమర్పయామి. వారి యొక్క వీలుని బట్టి 5 సార్లు కానీ, తాను టైం ఉంటే 108 సార్లు కానీ, ఎంత టైం ఉంటే అన్నిసార్లు ఆ గురుమాల మంత్రాన్ని జపించుకోవాలి. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజ్ की जय. इति श्री स्कांदपुराणे उत्तराखंडे उमामहेश्वर संवादे श्री गुरुगीतायां శ్రీ గురుగీత మాలమంత్ర ప్రతిపాదకం నామ ప్రథమోధ్యాయం సమాప్త. జై సద్గురు ప్రభు మహారాజ్ की జై. ఇది మొదటి అధ్యాయం. ఇది మనకు 4 అధ్యాయాలు, ఈ గురుగీత 4 అధ్యాయాలుగా ఉంటే మొదటి అధ్యాయం ప్రతినిత్యము తాను వీలుంటే 4 అధ్యాయాలు చదువుకోవాలి. పారాయణం చేయడం వల్ల ఏమిటిదంటే, ఆ పారాయణం చేస్తూ ఉంటే వాక్యాల యొక్క వివరణ విచారణ అలవోకగా తెలిసిపోతుందనే పారాయణ. కానీ తాను 10 సార్లు పారాయణ చేస్తే ఈ పుణ్యం వస్తుంది, 41 సార్లు చేస్తే ఆ పుణ్యం వస్తుందని కాదు. పారాయణ చేయమని పెద్దలు ఎందుకు చెప్పారంటే, ఒకసారి విన్నప్పుడు కామన్గా చదువుకుంటూ పోతాడు, 10 సార్లు అయినా అట్లా అల్కా చదువుకుంటూ పోతాడు. కనీసం 11వ అయినా ఆ శ్లోకం యొక్క అర్థం ఏం చెప్తుంది అని విచారణ ఎన్నడన్నా చేయకపోతాడు వీడు. కాబట్టి 41 సార్లు చేయనాయన, 108 సార్లు చేయనాయన ఈ పారాయణం చెయ్యు అని ఎందుకు చెప్పారంటే, ఆ మాటల యొక్క కూర్పును, వాటి యొక్క పొందిక, ఆ మాటల ద్వారా ఏం బోధ చేస్తున్నాడని విచారణ చేస్తారని పారాయణ చెయ్యు అని చెప్పారు పెద్దలు. ఆ ఫలం లేకపోతే వీడు చదవడు అని చెప్పేసి ఫలం పెట్టిండు. ఈ మాటల యొక్క కూర్పు, వీటి యొక్క అర్థం తెలిసినటువంటి వానికి ప్రతి శ్లోకం లోపల ఫలమే ఉన్నది. అది పొందినటువంటి వారికి అలవోకగా అర్థమవుతుంది. కాబట్టి ఈ మొదటి అధ్యాయం మాత్రం ఇదైతే మనం ప్రాక్టీస్ చేసుకుందాం ప్రతిరోజు కూడా. జై సద్గురు ప్రభు మహారాజ్ की జై.